హలో ఎవ్రీవన్. రీసెంట్గా అయితే మనకు సౌతర్న్ స్టేట్ చూసుకుంటే మన ఎంకే స్టాలిన్ కానీ, లేదంటే కేటీఆర్ కానీ, లేదంటే సీతారామయ్య కానీ, సో వీళ్ళందరూ కలిసి ఒక థింగ్ ఏదంటే డీలిమిటేషన్ గురించి ప్రొటెస్ట్ చేస్తున్నారు అనమాట. సో ఆ ఇష్యూ ఏందనేది, ఆ డీలిమిటేషన్ అంటే ఏంది, దానివల్ల మనకు ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కూడా చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అనేది చూద్దాం, డెలిమిటేషన్ అంటే ఏంది. దాని తర్వాత కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, అంటే మన కాన్స్టిట్యూషన్లో ఈ డీలిమిటేషన్కి సంబంధించి ఏ ఏ ప్రొవిజన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం. దాని తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఎట్లుంటుంది, దానిలో ఏ ఏ మెంబర్స్ ఉంటారు, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు, దానిలో ఎవరిని నామినేట్ చేస్తారు, ఎవరు నామినేట్ చేస్తారు, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. నెక్స్ట్ కమిటీస్ ఏవే ఉన్నాయి, ఎన్ని కమిటీస్ అయినాయి, సో అదనమాట. నెక్స్ట్ దీనివల్ల మన ఫెడరలిజం ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది, అంటే ఇప్పుడు మన సౌతర్న్ స్టేట్స్ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఆర్ వాళ్ళు ఎందుకోసము ఏం కోరుతున్నారు అనేది చూద్దాం. నెక్స్ట్ ఫ్యూచర్ ఎట్లా, అంటే ఈ డిలిమిటేషన్ అనేది ప్రాసెస్ ఎట్లా కంటిన్యూ చేయాలి అనేది చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీలిమిటేషన్ అంటే ఏంటంటే బేసికల్గా మనం ఇప్పుడు ఓట్ పోయి వేస్తాం కదా, మనం ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి మన ఎంపీకి ఆర్ ఎమ్మెల్యేకి ఓటేస్తాం. సో ఆ కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే బౌండరీ ఉంటుందో, నువ్వు ఏ కాన్స్టిట్యుయెన్సీలో అయితే ఓట్ వేయాలనుకున్నావు ఆ కాన్స్టిట్యుయెన్సీని డ్రా చేసిందే డీలిమిటేషన్ అనమాట. ఆ ప్రాసెస్ని డీలిమిటేషన్ అని అంటారు. సో దాన్ని చేసేదే డీలిమిటేషన్ కమిషన్. బేసికల్గా ఏంటంటే రీడ్రాయింగ్ కాన్స్టిట్యుయెన్సీస్ బౌండరీస్. ఓకే, నెక్స్ట్ దీనివల్ల ఏమవుతుందంటే ఫేర్ రిప్రజెంటేషన్ అవుతుంది. ఫేర్ రిప్రజెంటేషన్ ఎట్లా అవుతుంది అంటే, సపోజ్ నువ్వు ఒక పర్సన్ ఉన్నావు, ఒక ఏరియా ఉంది. సో అయితే ఆ ఏరియా ఏలో 10 లక్షల మంది ఉన్నారు, ఏరియా బిలో 10,000 మంది ఉన్నారు. కాకపోతే ఏరియా ఏ 10 లక్షల మందికి ఒకటే ఎంపీ, ఏరియా బి 10,000 మందికి ఒకటే ఎంపీ ఉంటే ఆ ఎంపీకి ఈ పీపుల్ని మేనేజ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. సో అట్లాంటి ఇబ్బంది కాకుండానే మన గవర్నమెంట్ ఆర్ కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుందంటే డీలిమిటేషన్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ పోతే పాపులేషన్ పెరిగే కొద్దీ దానివల్ల డిస్ట్రిబ్యూషన్ ఆర్ డీలిమిటేషన్ చేస్తే పీపుల్ వెల్ఫేర్ అనేది జరుగుతుంది, ఫేర్ రిప్రజెంటేషన్ అనేది జరుగుతుంది అని డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది చేస్తున్నారనమాట. సో మనకి ఏంటంటే ఇది ఎవ్రీ సెన్సెస్, ఎప్పుడైతే మన సెన్సెస్ అంటే ఏంది, మన పాపులేషన్ ఎంతెంత పెరిగింది, ఎస్సీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది, ఓసీలు ఎంతమంది, లేదంటే ఉమెన్ ఎంతమంది, అన్ని డేటా తెలుస్తుంది కదా మనకు ఎంతమంది పాపులేషన్ గురించి. సో దాని తర్వాత ఇమీడియట్గానే మనకు ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది చేస్తారనమాట. సో అది డీలిమిటేషన్ అంటే. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్గా దీనికి ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయంటే, ఆర్టికల్ 82 ఉందా ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 82 ప్రకారం మనకు లోక్సభ ఇంకా స్టేట్ అసెంబ్లీ సీట్ అలొకేషన్ అయితే చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 170 ప్రకారం ఏంటంటే స్టేట్ అసెంబ్లీలో ఓన్లీ స్టేట్ అసెంబ్లీ అంటే తెలంగాణలో ఒక్కటి డీలిమిటేషన్ చేసే పవర్ మనకు కాన్స్టిట్యూషన్ నుంచి ఏ ఆర్టికల్ ఇస్తుందంటే ఆర్టికల్ 170. ఓకే, మనకి ఇప్పటి వరకు 4 డీలిమిటేషన్లు అయితే జరిగినాయి ఆర్ యాక్ట్స్. సో ఏవేవంటే 1952లో ఒకసారి, 1962లో ఒకసారి, 1972లో ఒకసారి, 2002లో ఒకసారి అనమాట. నెక్స్ట్ వచ్చి మనం డీలిమిటేషన్ కమిషన్. సో బేసికల్గా డీలిమిటేషన్ కమిషన్లో మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. దాని తర్వాత దీన్ని హెడ్ చేసేది ఎవరంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ అనమాట. ఓకే, దాని తర్వాత మెంబర్స్ ఎవరు ఉంటారంటే ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు కదా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇంకా స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు కదా, సో వాళ్ళే మెంబర్స్ ఉంటారనమాట. నెక్స్ట్ ఇది ఏదైతే డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే డెసిషన్ ఇస్తుందో అది జ్యుడిషియల్ రివ్యూ కింద రాదనమాట. జ్యుడిషియల్ రివ్యూ కింద రాదు అంటే మనము పోయి కోర్టు దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చి ఇట్లా రివ్యూ చేయండి, ఇది తప్పు ఉందంటే అది కాదనమాట. ఓకే, దాని డెసిషన్. నెక్స్ట్ కమిటీ. దీనిలో కమిటీస్ ఏవేవి సేమ్ 1952లో ఒకటి, ఇమ్మీడియట్గా 1951 సెన్సెస్ తర్వాత 1962లో ఒకసారి, 73లో ఒకసారి, 2002లో ఒకసారి. బేసికల్గా 4 డీలిమిటేషన్లు ఇప్పటివరకు జరిగినాయి. అండ్ ఇంకా 2022లో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిందనమాట. అది ఎవరు చేసిరంటే రంజనా దేశాయ్ కమిషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకు దీనివల్ల మన ఫెడరలిజంలో ఆర్ సెంటర్ స్టేట్ రిలేషన్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఆర్ ఇప్పుడు మన తమిళ్ సౌత్ ఆర్ ఆంధ్ర తెలంగాణ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల పాజిటివ్స్ అయితే చూద్దాం. డీలిమిటేషన్ వల్ల పాజిటివ్స్ ఏంటంటే ఈక్వల్ రిప్రజెంటేషన్, ఇంకా ఫేర్ ఎలక్షన్స్. నీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పినా కదా, అంటే
మనం ఇట్లా పాపులేషన్ బేసిస్ పైన చేస్తే 10 లక్షల మంది 10,000 మందికి ఒక్కొక్క ఎంపీ కాకుండా 10,000 మంది ఆర్ 50,000 మందికి ఓవరాల్ ఇండియాలో పాపులేషన్ బేసిస్ పైన వెల్ఫేర్ అనేది జరగడానికి ఇది తోడ్పడుతుంది అనమాట. నెక్స్ట్ దీనివల్ల ఏమవుతుందంటే డెమోక్రసీని స్ట్రెంథెన్ చేస్తుంది. అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది రాదు స్టేట్స్ లోపల. ఓకే, పీపుల్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. దీనివల్ల ఏంటంటే రీజనల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. లైక్ యూపీ, బీహార్, అక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది. సో అక్కడ నువ్వు సేమ్ ఎంపీస్ పెట్టి లేదంటే ఏదైతే స్టేట్స్ నార్త్ ఈస్ట్లో మనకు పాపులేషన్ తక్కువ, అక్కడ కూడా నువ్వు సేమ్ ఎంపీస్ పెడితే వెల్ఫేర్ అనేది కాదు అనమాట. సో అందుకు దీనివల్ల ఏమవుతుందంటే డిలిమిటేషన్ వల్ల మనకు నార్త్ సైడ్ ఆర్ బీహార్ యూపీ సైడ్ ఎక్కువ మెంబర్స్ వస్తారు, నార్త్ ఈస్ట్ సైడ్ తక్కువ మెంబర్స్ వస్తారు. దీనివల్ల ఏంది పాపులేషన్ బేసిస్ పైన మనకు రీజనల్ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది అనమాట. కాకపోతే ఇప్పుడు మన సౌతర్న్ స్టేట్స్ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే బేసికల్గా మనకు నార్త్ సౌత్ పాపులేషన్ డివైడ్ అవుతుంది కదా. సో దాని ద్వారా పవర్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు మనకు బేసికల్గా మనకు సెంటర్ నుంచి ఏమన్నా ట్యాక్సెస్ ఆర్ ఫండ్స్ ఆర్ గ్రాంట్స్ వచ్చేవి ఎట్లా అంటే పాపులేషన్ బేసిస్ పైన అనమాట. ఒకవేళ నీ దగ్గర పాపులేషన్ ఎక్కువ ఉందంటే ఆబ్వియస్గా నీకు రిసోర్సెస్ ఎక్కువ అవసరం. పాపులేషన్ని కంట్రోల్ చేయడానికి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి నీకు ఎక్కువ రిసోర్స్ అవసరం కాబట్టి సెంటర్ నుంచి నీకు ఎక్కువ పైసలు వస్తాయి. కాకపోతే ఎప్పుడైతే ఇంకోటి ఏంటంటే మనము సౌతర్న్ స్టేట్స్ ఏంటంటే మనం పాపులేషన్ కంట్రోల్ గురించి ఏదైతే మనం ట్రై చేసుకుంటూ మన పాపులేషన్ తగ్గించుకుంటూ వస్తున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఫండ్స్ అనేవి తక్కువ అవుతున్నాయి. సో ఇంకోటి ఏంటంటే మనము ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాం, అవుట్పుట్ అనేది ఎక్కువ ఇస్తున్నాం నేషన్కి సౌతర్న్ స్టేట్స్. కాకపోతే మనకు సెంటర్ నుంచి తక్కువ వస్తుంది అంటే పైసలు అని సౌతర్న్ స్టేట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే మనకు 2002లో మనకు డిలిమిటేషన్ జరిగింది. దాని తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మనకు 2026లో మళ్ళీ డిలిమిటేషన్ జరుగుతున్నప్పుడు ఆబ్వియస్గా మన పాపులేషన్ అనేది అప్పటికంటే తగ్గుంటుంది. కాకపోతే అదే ఎట్ ద సేమ్ టైం యూపీ పాపులేషన్ కూడా పెరుగుండొచ్చు, యూపీ బీహార్. అప్పుడేమవుతుంది అంటే అక్కడ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా ఎక్కువ అయిపోతాయి. మన సౌతర్న్ స్టేట్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి, అవి తక్కువ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది ఆబ్వియస్గా మనకు లోక్సభలో కూడా రిప్రజెంటేషన్ అనేది మన సౌతర్న్ స్టేట్స్కి తక్కువ అవుతుంది, వాళ్ళకు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే పాపులేషన్ బేసిస్గానే కదా నీకు సీట్స్ ఇస్తారు లోక్సభలో. సో దాని గురించి కూడా మన సౌత్ స్టేట్స్ అనేవి ప్రొటెస్ట్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల మనకు సౌతర్న్ స్టేట్స్కి అన్ఈక్వల్ పవర్ దొరుకుతుంది, నార్త్ వాళ్ళది డామినేషన్ అయిపోతుంది, మన పవర్ అనేది తగ్గిపోతుంది అని మెయిన్ ఇష్యూ అనమాట. నెక్స్ట్ స్టేట్ ఆటోనమీ ఎట్ ద రిస్క్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చిన్న స్టేట్ అనుకో, ఇప్పుడు మన తెలంగాణ అనుకోండి, తెలంగాణ పాపులేషన్ పైన ఫార్వర్డ్ చేసి డెవలప్మెంట్ అవన్నీ చేసుకుంటూ పోయింది. కాకపోతే లాస్ట్కి వస్తే ఏమవుతుంది, నీకు పాపులేషన్ తక్కువ ఉంది కాబట్టి నీకు లోక్సభలో సీట్స్ తక్కువ వస్తాయి, ఇంకా నీకు ఫండ్స్ తక్కువ వస్తాయి. ఇవన్నీ నెగిటివ్స్ పెట్టుకొని ఇంకా అందుకే మన సౌతర్న్ స్టేట్స్ రిస్క్గా ఫీల్ అవుతుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే బేసికల్గా 2026 వరకు ప్రొలాంగ్ చేసినారు కదా. సో దీనివల్ల మనకు లోపల ఆ టైం వరకు ఏమైందో మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు. వెదర్ నార్థన్ స్టేట్స్ ఎక్కువ పెరిగినాయా లేదంటే సౌతర్న్ స్టేట్స్ తక్కువ పెరిగినాయా అనేది మనకు తెలియదు. అందుకోసమే మన స్టేట్స్ అనేవి అందరు కలిసి, సౌతర్న్ స్టేట్స్ అందరు కలిసి బేసికల్గా దీనికోసమే సెంట్రల్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట. మేము డిలిమిటేషన్స్కి అయితే అగెనిస్ట్ కాదు, కాకపోతే వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద ఫేర్ థింగ్. అంటే అందరికీ ఈక్వల్గా మాకు కూడా అన్యాయం జరగకుండానే డిలిమిటేషన్ చేయండి అన్నట్టు మన సౌతర్న్ స్టేట్స్ రిక్వెస్ట్ చేస్తున్నాయి అన్నమాట సెంటర్ని. సో ఇది బేసిక్ ఇష్యూ. సో మన ఫ్యూచర్ అవుట్లుక్ ఎట్లా ఉండాలంటే పోస్ట్ సెన్సెస్ అయితే మనకు 2026లో వస్తుంది డిలిమిటేషన్ అయితే. కాకపోతే మనకు ఈక్వల్ రిప్రజెంటేషన్ వచ్చేటట్టు చూడాలి, బ్యాలెన్స్ రిప్రజెంటేషన్ చూడాలి. ఇంకోటి ఏంటంటే పాపులేషన్ బేసిస్ పైనే చేస్తే అట్లా కాకుండా ఇంకేదైనా మిడిల్ గ్రౌండ్లో తీసుకుంటే బాగుంటుంది. ఇంకోటి ఏంది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ కూడా చేసి లేదంటే ఇట్లా ఏమంటారు పాపులేషన్ బేసిస్ పైనే కాకుండా మినిమం ఇంత ఒక్క స్టేట్కి ఏరియా బట్టి ఇన్ని సీట్స్ ఉండాలి అన్నట్టు కూడా చేస్తే బాగుంటుంది అన్నమాట. సో అది బేసిక్ థింగ్. సో ఇది డిలిమిటేషన్ గురించి. సో మనం ఏమేమి డిస్కస్ చేసినాం, ఫస్ట్ డిలిమిటేషన్ అంటే ఏంది, దాని తర్వాత కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏవేవి, దాని తర్వాత డిలిమిటేషన్ కమిషన్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు అది చూసినాం. దాని తర్వాత కమిటీస్ ఎన్ని ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఉన్నాయి అవి చూసినాం.
తర్వాత ఫెడరలిజం పైన ఇంపాక్ట్ ఎట్లుంటుంది, సౌతర్న్ స్టేట్స్కి నెగిటివ్ ఏముంది, వై దే ఆర్ ప్రొటెస్టింగ్ అనేది చూసినాం. దాని తర్వాత ఫ్యూచర్ అవుట్లుక్, ఫ్యూచర్లో ఎట్లా చేస్తే బాగుంటుందని చూసినాం అనమాట. ఇది బేసిక్ థింగ్ డిలిమిటేషన్ గురించి. బాయ్.